హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం బానిసల్లా పుట్టామే గాని బానిసల్లా చావకూడదు. స్వతంత్రం అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు, మనం తీసుకునేది. మన రక్తాన్ని చిందించి మనం మన స్వతంత్రాన్ని తీసుకోవాలి అని గొప్ప గొప్ప నినాదాలు చెప్పింది మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అది 1945 సంవత్సరం ఆగస్టు 18వ తారీఖున తైవాన్ నగరంలో విమాన ప్రయాణం జరిగిందని, అందులో మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారితో కలిసి హబీబుర్ రెహమాన్ గారు, ఇంకా కొంతమంది జాపనీస్ సైన్యం కూడా మరణించారు అని జపాన్ ప్రభుత్వం ఆగస్టు 23, 1945 తారీఖున దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి పేపర్లో తెలిపింది. అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు నిజంగానే మరణించారా? రోజు మనం స్కూల్లో పాడే నేషనల్ యాంథమ్లో జై హింద్ అనే పదం ముందుగా అన్నది బోస్ గారే. దాని అర్థం లాంగ్ లివ్ ఇండియా అని అంటారు. సుభాష్ చంద్రబోస్ గారి మరణం వెనుక ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవడానికే మన ఇండియన్ గవర్నమెంట్ 3 కమిటీలను కూడా విధించింది. ఈ కమిటీల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మరియు సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. జనవరి 23, 1897 సంవత్సరం కటక్ అంటే ప్రస్తుతం మనం పిలువబడే ఒరిస్సా ప్రాంతంలో బోస్ గారు జన్మించారు. ఆయన తండ్రి ఒక లాయర్. అందుకే ఆయనని బాప్టిస్ట్ మిషన్ ప్రొటెస్ట్ అనే ఒక యూరోపియన్ స్కూల్లో జాయిన్ చేశారు. అది యూరోపియన్స్ మరియు ఇండియన్స్ మిక్స్డ్ స్కూల్లో ఉండేది. ఆ స్కూల్లో బ్రిటిష్ హిస్టరీ, బ్రిటిష్ జియోగ్రఫీ అంతా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది మాత్రమే చెప్పేవారు. ఇండియన్ లాంగ్వేజెస్ అస్సలు చెప్పేవారు కాదు. మరియు బైబిల్ని చదవమని ఎంతో వాళ్ళని ప్రోత్సహించేవారు. బోస్ గారికి ఇదంతా నచ్చేది కాదు. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ మన రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి మరి ఎన్నో వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల గురించి చెప్పే ఆయనకి 12 ఏళ్ళు వయసున్నప్పుడే ఆయన తన 5 అన్నయ్యలతో కలిసి వేరే స్కూల్లో జాయిన్ అయ్యారు. అక్కడ సాంస్క్రిట్ మరియు బెంగాలీ చెప్పేవారు. దానితో పాటుగానే ఆయన తన వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని కూడా కంటిన్యూ చేశారు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారికి అనేకమైన ఉత్తరాలు రాస్తూ ఉండేవారంట. వాటిలో తాను రామకృష్ణ పరమహంస గురించి, స్వామి వివేకానంద గురించి ఎక్కువగా తెలుపుతుండేవారంట. 1912లో తన మెట్రికులేషన్ పూర్తి చేసుకుని 1913లో ప్రెసిడెన్సీ కాలేజ్ ఆఫ్ కోలకట్టాలో జాయిన్ అయ్యారు. అక్కడే తనకి హేమంత్ కుమార్ సర్కార్ అనే మిత్రుడు పరిచయం అయ్యాడు. కాలేజీకి సెలవులు ఇచ్చిన సందర్భంగా ఆ మిత్రుడితో కలిసి నార్త్ ఇండియా మొత్తం తిరిగి కొంతమంది స్పిరిచువల్ గురూజీస్ని కూడా కలిశారు. వాళ్ళిచ్చే ప్రశంసలంటే బోస్ గారికి చాలా ఇష్టం. 1916లో ఓటన్ అనే ఒక ప్రొఫెసర్ మన ఇండియన్ హిస్టరీ మీద ఎన్నో రూడ్ కామెంట్స్ చేశారని, అందుకని అదంతా బోస్ గారికి నచ్చలేదని, తనని కొట్టారని బోస్ గారిని ఓటన్ ప్రొఫెసర్ కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. ఇంకెప్పుడు కాలేజీకి రావద్దని చెప్పి పంపించేశారు. బోస్ తన అన్నయ్య సహాయంతో స్కాటిష్ చర్చ్ అనే ఒక కాలేజ్లో అడ్మిషన్ సంపాదించి తన బిఏని కంప్లీట్ చేశారు. బోస్ వాళ్ళ నాన్నగారు తను ఎలా అయినా ఐసీఎస్ చదవాలని, దానికి గాను లండన్ వెళ్ళాలని పట్టుబట్టారు. ఐసీఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్. బోస్ గారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ సంపాదించి 2 సంవత్సరాలు చదవవలసిన ఐసీఎస్ కోర్సుని 6 నెలల్లోనే ముగించారు. అక్కడ ఒక హోటల్ మీద రాసి ఉన్న డాగ్స్ మరియు ఇండియన్స్ నాట్ అలౌడ్ అనే దాన్ని చూసి బోస్ గారికి చాలా కోపం వచ్చింది. నేను ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుతున్నాను, ఇలాంటి పదాలు చూడడానికా అని అతను ఎంతో బాధపడ్డారు. బోస్ గారు అప్పుడే నిర్ణయించుకున్నారు, తాను ఎలా అయినా ఇండియాకి తిరిగి రావాలని, తాను ఎలా అయినా స్వతంత్రాన్ని తీసుకురావాలని నిర్ణయించుకొని తన తండ్రికి మరియు తన అన్నయ్యకి ఉత్తరాలు రాస్తుండేవారు. కానీ వాళ్ళు ఎవరూ దానికి స్పందించేవారు కాదు. వాళ్ళ అమ్మగారు దానికి గాను ఒక ఉత్తరాన్ని రాసి, ఎవరేమనుకుంటున్నా నీకు అనవసరం, నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యు అని చెప్పి తనకి కొన్ని మంచి విషయాలు కూడా చెప్పింది. తాను మహాత్మా గాంధీ సిద్ధాంతాలను చూశానని, అవి ఎంతో బాగున్నాయని తనకి ఆ ఉత్తరంలో తెలిపింది. బోస్ ఇండియాకి తిరిగి రాగానే మహాత్మా గాంధీ గారిని కలిశారు. అప్పుడు బోస్ వయసు 24 సంవత్సరాలు, గాంధీ గారిది 51 సంవత్సరాలు. బోస్ తన అనేకమైన ప్రశ్నలు
గాంధీ గారిని అడిగి సమాధానాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. గాంధీ గారు కొన్ని వాటికి అసలు సమాధానాలే చెప్పకపోగా కొన్ని వాటికి అసలు సరైన సమాధానాలే చెప్పలేదని బోస్ తను అనుకున్నారు. అందుకే తాను వెళ్ళి సిఆర్ దాస్ని కలిశారు. బోస్ కంటే కూడా సిఆర్ దాస్ గారు చెప్పిన మాటలే తనకి ఎంతో నచ్చాయని, అందుకే తను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. 1922 సంవత్సరంలో బోస్ స్వరాజ్ అనే ఒక న్యూస్ పేపర్ని స్థాపించారు. 1923 సంవత్సరంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్కి బోస్ గారిని ప్రెసిడెంట్గా చేశారు. తాను కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్కి సీఈఓగా కూడా చేశారు. 1924 సంవత్సరంలో అతన్ని మేయర్గా కూడా చేశారు. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు బోస్ గారిని అరెస్ట్ చేశారు. ఈ సమయంలోనే బోస్ గారికి ట్యూబర్క్యులోసిస్ వచ్చిందని చెప్తుంటారు. 1927 సంవత్సరంలో బోస్ గారు జైలు నుంచి బయటకు వచ్చాక జవహర్లాల్ నెహ్రూ గారితో కలిసి కొన్ని రోజులు పనిచేశారు. అదే సమయంలో బోస్ గారిని జనరల్ సెక్రటరీగా కూడా చేశారు. ఆ సమయంలోనే బోస్ గారు ఒక వాలంటరీ ఆర్గనైజేషన్కి గాను యూనిఫామ్ కుట్టించుకోవాలని అనుకున్నారు. ఈ విషయమై బ్రిటిష్ అధికారికి తెలిసి సివిల్ డిసోబీడియన్స్ కేసులో బోస్ని మళ్ళీ జైలుకి తరలించారు. బోస్ తాను బయటకు వచ్చిన తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని వదిలేసి తాను ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే మిగతా దేశాలతో తను ఫ్రెండ్లీగా ఉండాలని, మిగతా దేశాలు సహాయం తీసుకుంటేనే మన ఇండియాకి స్వతంత్రం వస్తుందని తను నిర్ణయించుకున్నారు. బోస్ తాను అలా దేశాలు తిరుగుతున్నప్పుడే టైపింగ్ మరియు షార్ట్ హ్యాండ్ స్కిల్స్ ఉన్న ఎమిలీ అనే ఒక మహిళను తన స్పెషల్ అసిస్టెంట్గా అపాయింట్ చేసుకున్నారు. ఇక్కడే బోస్ తను ఇద్దరు లవ్ చేసుకున్నట్టుగాను వివాహం చేసుకున్నట్టుగాను చెప్తున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు ప్రేమకు గాను అనితా బోస్ అనే ఒక కుమార్తె జన్మించిందని, బోస్ తాను ఎక్కడికి వెళ్ళినా సరే ఎమిలీని వెంటబెట్టుకునే వెళ్ళేవారు. కానీ ఈసారి మాత్రం బోస్ తాను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఎమిలీని తన 4 నెలల కుమార్తెని వదిలి తాను వెళ్ళారు. బోస్ తన 20 ఏళ్ల రాజకీయ వ్యవధిలో 11 సార్లు జైలుకు వెళ్లారు. అది 1940వ సంవత్సరం. బ్రిటిష్ గవర్నమెంట్ సుభాష్ చంద్రబోస్ని జైల్లో పెట్టింది. కానీ బోస్ని ఇంకా కోర్టుకు తీసుకువెళ్ళడానికి 6 నెలల వ్యవధి ఉంది. అది ఇండియాకి ఇండిపెండెన్స్ రావాల్సిన లాస్ట్ స్టేజ్లో ఉంది. దీంతో జనాల్లో అల్లర్లు ఎక్కడ మోగుతాయో అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ సుభాష్ చంద్రబోస్ని తన ఇంట్లోనే పెట్టి బయట సిబ్బందిని పెట్టారు. అప్పుడు బోస్ గారు తన స్నేహితుడైన అక్బర్ షాకి ఒక ఉత్తరం రాశారు. తను ఇంటికి రాగానే బోస్ గారు తన పేరుని మొహమ్మద్ జియాగా మార్చుకొని ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా మారి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. కానీ అప్పుడు ప్రజలకు అర్థం కాలేదు సుభాష్ చంద్రబోస్ గారు నిజంగానే ఎస్కేప్ అయ్యారా లేదా చనిపోయారా అని. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్స్కి వెళ్ళారు. అక్కడ తనని ప్రశ్నలు అడగగా బోస్ తను మాటలు రాని వాడిలా నటించి తనతో వచ్చిన పిల్లవాడిని మాట్లాడమని చెప్పారు. అక్కడి నుంచి బోస్ తన పేరుని ఓర్లాండో మొజాండాగా మార్చుకొని రష్యా వెళ్ళాడు. రష్యా నుంచి జర్మనీ వెళ్ళి హిట్లర్ని కలిశారు. హిట్లర్ మరియు సుభాష్ చంద్రబోస్ దిగిన ఒక ఫోటోని న్యూస్ పేపర్లో చూసి ప్రజలందరూ కొంచెం ఊరట పడ్డారు. అలాగే బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం చాలా గజగజలాడిపోయింది. ఎందుకంటే హిట్లర్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. 2వ ప్రపంచ యుద్ధ సమయం బ్రిటిష్ వారిని గడగడలాడించారు హిట్లర్. అందుకే సుభాష్ చంద్రబోస్ తనను నేరుగా వెళ్ళి కలవాలనుకున్నారు. కానీ బోస్ గారు కొంత సమయం జర్మనీలో గడిపినప్పటికీ హిట్లర్ తనకి సహాయం చేసే పరిస్థితిలో లేరని బోస్ తాను తిరిగి వెనక్కి వచ్చేశారు. జాపనీస్కి మరియు బ్రిటిష్ వారికి జరిగిన యుద్ధంలో 10,000 మంది జాపనీయులు 64,000 మంది బ్రిటిష్ సోల్జర్స్ని ఓడించారు. దాంట్లో 40,000 మంది మన ఇండియన్సే అవ్వడం వలన జాపనీస్ ఏమనుకున్నారంటే ఎందుకు మన జపాన్ ఆర్మీని బ్రిటిష్ వారిపై యుద్ధానికి పంపించాలి, ఈ ఇండియన్స్నే సపరేట్ ఆర్మీగా తయారు చేసి వీళ్ళనే మనం బ్రిటిష్ ఆర్మీ పైన యుద్ధానికి పంపించాలి అనుకున్నారు. ఈ ఆర్మీనే ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ అంటారు. ఈ ఆర్మీకి కెప్టెన్గా మోహన్ సింగ్ గారు కొన్ని రోజులు నాయకత్వం వహించారు. ఇదే సమయంలో సుభాష్ చంద్రబోస్ వెళ్ళడం వలన బోస్ వీళ్ళ మధ్యలోనే ఉండి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని మోటివేట్ చేసి ఇదే సమయంలో ఉమెన్ని కూడా ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీలోకి తీసుకున్నారు.
ఈ సైన్యం అంతా కలిసి మన ఇండియాలో ఉన్న బ్రిటిష్ సోల్జర్స్ పైన అటాక్ చేశారు. కానీ దీంట్లో ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీ ఘోరంగా ఓడిపోయింది. కొన్ని రోజులకి జపనీస్ కూడా బ్రిటిష్ వారికి సరెండర్ అయిపోయారు. కానీ ఎవరికీ తెలీదు నేతాజీ మన కోసం ఒక ఇండియన్ ఆర్మీని తయారు చేశారని. ఆ ఆర్మీ బ్రిటిష్ కింద పనిచేస్తున్న మన ఇండియన్ సోల్జర్స్ మొత్తం అందరూ కలిస్తే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టచ్చు. ఇదంతా నేతాజీ వేసిన ఒక ప్లాన్ అనే విషయాన్ని ఎవరికీ తెలియకుండా చాలా రోజులు అలాగే ఉండిపోయింది. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.